హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. psi.sc.ap.gov.in ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 100 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఫ్రెషర్స్కి 70 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్యారెట్ ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. మొత్తం మనకు 100 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇన్ బాటనీ అంటే డిగ్రీ బాటనీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డిగ్రీ హార్టికల్చర్, జువాలజీ ఇవి సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఉన్న వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక ఫిజికల్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే నాట్ లెస్ దాన్ 163 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అంటే 163 సెంటీమీటర్స్ హైట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ కావాలన్నమాట. అలాగే నాట్ లెస్ దాన్ 84 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్ అంటే 84 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి వీల్లేదని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసినారన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే మస్ట్ నాట్ బీ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్ అంటే 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఉమెన్స్ క్యాండిడేట్. అలాగే చెస్ట్ చూసుకున్నట్లయితే 79 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పై ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఐ సైట్ కూడా చెక్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే టెస్ట్ ఆఫ్ ది వాకింగ్ మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ వాకింగ్ టు బి కంప్లీటెడ్ 4 అవర్స్ డ్యూరేషన్ 4 అవర్స్ డ్యూరేషన్లో 25 కిలోమీటర్స్ అయితే వాకింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ మెరిట్ సాధించిన వాళ్ళని, అలాగే క్వాలిఫైడ్ ఇన్ వాకింగ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మీరు క్వాలిఫై అయిన వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. వాళ్ళనైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక సెలెక్ట్ అయిన వారు ఈ జిల్లాల్లో అయితే మీరు పని అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్లయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఫీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మస్ట్ పే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే మీకు 80 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మొత్తం 330 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఎక్సెప్టెడ్ అంటే ఫీ అయితే ఎక్సెప్టెడ్ చేసినారన్నమాట. ఓన్లీ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే 80 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరైతే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.